హాయ్ హలో వెల్కమ్ టు కేఆర్ టీవీ. ఈ రోజు మనతో జాగృతి పార్టీకి సంబంధించినటువంటి స్టేట్ యూత్ ప్రెసిడెంట్ శివారెడ్డి గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, జాగృతి మున్సిపల్ ఎన్నికల్లో మొదటి అడుగు వేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో దీని గురించి మీరు ఎంత అంటే ఆల్ యూ గైస్ ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంది? జనాలు ఏదైతే కోరుకున్నారు ఎన్ని రోజులని, ఇప్పుడు ఇది మా జాగృతి తొలిమెట్టుగా భావించి ఇది ఎప్పుడో కోరుకున్నారు, ఇప్పుడు మొదలైంది ఆట. ఇంకా రాబోయే రోజులు ఇంకా పెద్ద ఎత్తున ఉంటది. ఇది మేము పార్టీ పెట్టక ముందు కేవలం శాంపిలే, అంటే పార్టీ పెట్టక ముందే గుర్తు రాకముందు ఈ రకంగా ఉందంటే మేము బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్నాం అంటే అర్థం చేసుకో మా క్రేజ్ ఎంత ఉంది జనాలను. తెలంగాణ ప్రజలు కోరుకుంటారు ఈ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్, బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్యూర్. తెలంగాణలో ఏదైతే ఉద్యమకారులు కోరుకుంటారు తెలంగాణ వచ్చిన తర్వాత మనం న్యాయం చేరుతా అని చెప్పి, తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయితే ఇప్పటివరకు ఉద్యమకారులకు ఉద్యమం చనిపోయినటువంటి కుటుంబాలకు న్యాయం జరగలేదు. ముందుగా వాళ్ళకి న్యాయం జరగకపోగా ఇవన్నీ మరి తెలంగాణ వచ్చిన తెలంగాణ దేనికి మనం తెచ్చుకున్నది, మన తెలంగాణ వస్తే మనకు న్యాయం చేరుతా అనే ఆలోచనతో చేసుకోరు కాబట్టి అన్యాయం అయింది. కాబట్టి జాగృతి లాంటి ప్రశ్నించేటువంటి పార్టీ అవసరము, జాగృతి లాంటి కవితక్క లాంటి లీడర్ అవసరం, మహిళా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకొని మేము పార్టీ పెట్టకుండా, మా పేరు రాకుండా, మా గుర్తు లేకుండా వేరే పార్టీ మద్దతు తీసుకున్నాక మాకు ఇంత పెద్ద రిజల్ట్ ఇచ్చారు జనాలు. మీరు మాట్లాడిన విధంగానే మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే అమరవీరులకు సంబంధించి మాత్రమే పార్టీలో ఇంపార్టెన్స్ ఉందా, లేదంటే యూత్ కి కూడా ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పేసి కూడా చాలా సందర్భాలు చెప్పినటువంటి చూసామన్నమాట. సో ఎంతవరకు యూత్ కి ఇంపార్టెన్స్ ఉంది జాగృతి పార్టీ? తెలంగాణ జాగృతి పార్టీలో రేపు రాబోయే రోజు పెట్టేటువంటి పార్టీలో 101% ఫస్ట్ ప్రధానంగా పాత్ర ఉద్యమకారులకు ఉంటది. తర్వాత దాని ఆఫ్టర్ 40 నుంచి 60% మధ్య యువకులకు ఉంటది. తర్వాత మహిళలకు 32% మహిళలకు ఉంటది. సబ్బండ వర్గాలు, ఒక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, రెడ్డి, ఓసీలు ఉన్నటువంటి పేదలకు ప్రతి ఒక్కరికి స్పేస్ ఉంది. ఇక్కడ అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి జాగృతి పార్టీ. కాబట్టి ఒకరి వర్గాన్ని కాకుండా ఉద్యమకారులకు కానివ్వండి, ప్రధానంగా జరిగింది ఉద్యమకారులకు అన్యాయం కాబట్టి వాళ్ళకు ప్రధాన పాత్ర పెట్టబోతున్నారు. ఎందుకు జాగృతి పార్టీలో ప్రధానంగా వీరికి మీరు చోటు కల్పించడం అనేది తీసుకున్నారు కవితకు? అంటే అన్యాయం జరిగింది కానీ వాళ్ళు ఎంత ప్రాణాలు సైతం ప్రాణంగా పెట్టారు. 1200 మంది యువకులు చనిపోయినటువంటి పరిస్థితి చూసినాం మనం. మరి వాళ్ళు చనిపోతే కనీసం మానవత్వంగా ఆలోచన చేయాలి. మనం చనిపోయిన కుటుంబాలను పరామర్శించలేదు. వాళ్ళు తెలంగాణకు వాళ్ళు ఉద్యమం చేయకపోతే, వాళ్ళు పోరాటం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? మరి అటువంటి తెలంగాణ తెచ్చిన వాళ్ళని మనం ఖచ్చితంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి గాంధీ తాత, నెహ్రూ గారు ఇట్లాంటి గొప్ప వాళ్ళు భారతదేశం తీసుకొచ్చిన వాళ్ళని ఇప్పటికీ మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం ఎంతో మందిని. మరి తెలంగాణ సాధించిన వీళ్ళని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 12 సంవత్సరాలు అయితే 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీలు ఇప్పటివరకు ఉద్యమకారం గుర్తు చేయలేదు. మరి 2 సంవత్సరాలు గడుస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేయలేదు. మరి ఉద్యమకారం గౌరవించుకోవాలి మనం, తెలంగాణ సాధించిన వ్యక్తులు. అందుకని వాళ్ళకు ఫస్ట్ ప్రధాన పాత్ర వాళ్ళకు ఉంటది. బరాబర్ ఏదేమనన్నా గానీ ఎట్టి పరిస్థితిలో యువకులకు మరి అదే ఉద్యమకారులకు పెద్ద ఎత్తున రేపు జాగృతిలో స్థానం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియదు. గద్వాల్లో మాత్రమే జాగృతి పార్టీ తన తొలి మెట్టు అనేది ఎక్కిందని చెప్పొచ్చు. అయితే మిగతా అన్ని చోట్ల కూడా ఎందుకని ఇనిషియేషన్ తీసుకోలేదు? అంటే మేము పార్టీ పెట్టలేదు కదా, ఇంకా మాకు గుర్తు లేదు కదా. ఎక్కడైతే మాకు క్యాండిడేట్లు అడిగారు మా జాగృతి నుంచి మేము పోటీ చేస్తా అని చెప్పి, అక్కడ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే గద్వాల జరిగింది 100% మా వ్యక్తులే, మేము బీఫామ్ ఇచ్చిన వ్యక్తులే, మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇద్దరు కలిసి బీఫామ్ ఇచ్చిన వ్యక్తులే వాళ్ళు గెలవడం జరిగింది. వాళ్ళకి పైసల ఆశ, డబ్బుల ఆశ చూపించి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆశ చూపించి వాళ్ళని తీసుకోవాలి. ఏదేమైనా వాళ్ళ మీద విప్పు కూడా జారీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి. ఎట్టి పరిస్థితి వాళ్ళు జనాలు యాక్సెప్ట్ చేసి వాళ్ళని మా తరపున గెలిపించిన వాళ్ళు కాంగ్రెస్ తీసుకపోతుంది, బీఆర్ఎస్ తీసుకపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో జాగృతికి మంచి స్థానం ఉంది. ప్రజలు ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా 100,000 వేలాది మందికి జాయిన్ చేసుకుని ముందుకు పోతామని తెలియజేస్తాం.